360 కోట్ల సీలింగ్ ల్యాండ్కి స్కెచ్. క్లియరెన్స్ కోసం వేగంగా కదులుతున్న ఫైళ్లు, సమర్పించిన డాక్యుమెంట్లపై అనేక డౌట్స్ అట. 1000 కోట్ల ప్రాజెక్టుకు డెవలపర్స్ వ్యూహరచన గతంలో పలుసార్లు రిజెక్ట్ అయిందట. గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 60/1లో దందా. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార ప్రతిపక్షాలతో పాటు ఆఫీసర్లంతా సుమారు నెల రోజులుగా ఎలక్షన్ బిజీలో ఉన్నారు. ఈ క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ఫైళ్లు చకచకా కదిలినాయి. గతంలో రిజెక్ట్ అయిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని 360 కోట్ల విలువైన సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఫైల్స్ వేగాన్ని పెంచుకున్నాయి. దీంతో దశాబ్దాలుగా ప్రభుత్వానిదిగా కొనసాగిన గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 60/1లో 3 ఎకరాల 30 గుంటల విలువైన స్థలం త్వరలో ప్రైవేటు పరం కాబోతున్నదనే చర్చ రెవెన్యూ వర్గాల్లో సాగుతున్నది. ఇక్కడ సుమారు 1000 కోట్ల విలువైన ప్రాజెక్టు చేపట్టేందుకు డెవలపర్స్ వ్యూహరచన చేస్తుండగా జిల్లా స్థాయిలోనే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఈ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు సమర్పించిన డాక్యుమెంట్లపైన అనేక డౌట్స్ ఉండగా అధికారులు సైతం మౌనంగా ఉండడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొత్త గవర్నమెంట్ వస్తున్నది, అనుమానాలు దేనికి వస్తున్నాయి? దేనికి వస్తున్నాయి? రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి సారించాలి. 360 కోట్ల ల్యాండ్ ఇది, 360 crores. ఏం జరుగుతున్నది మరి? ఎవడా అధికారి? ఏందా కంపెనీ? ఈ లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది కదా. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హై రైజ్డ్ ప్రాజెక్టుల చెంతనే గుట్టల బేగంపేటలో సర్వే నెంబర్ 60/1లో 50,395 చదరపు మీటర్లు అంటే దగ్గర 12 ఎకరాలట. ఇగో ఇక్కడ ఉంది, ఇది ధరణిలో మీరు చూడండి. రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ 60, ఖాతా నెంబర్ 3000101. ఫాదర్ నేమ్ లేదు, ఏ నేమ్ లేదు. అంటే ఇది మన సీలింగ్ ల్యాండ్ కాబట్టి లేదు. ఎక్స్టెంట్ 12 ఎకరాల 28 గుంటలు ఉంది. డ్రై ల్యాండ్. సో ఇది కారణం ఏంటి అసలు? ఇది ఇగో ఇందులో ఇప్పుడు 15,118 చదరపు మీటర్లు ఖాళీగా ఉన్నదట. అంటే ఇప్పుడు 12 ఎకరాలు, దాంట్లో ఖాళీగా ఉన్నది 3 ఎకరాల 30 గుంటలట. ఇక్కడ గజం విలువ 2 లక్షలకు పైగా ఉంటుంది. అంటే ఈ ఖాళీ జాగా విలువ 360 కోట్లు. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరించేందుకు చూస్తున్నారని తెలిసింది. జిల్లా స్థాయిలోని వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నట్టుగా సమాచారం. ఆ స్థలం విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతో హైరైజ్డ్ ప్రాజెక్టు చేపట్టేందుకు అనువుగా ఉన్నది. 1000 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టును చేపట్టేందుకు కొందరు డెవలపర్స్ వ్యూహరచన చేస్తున్నారు. అందుకే ఈ సీలింగ్ ల్యాండ్ని చేజిక్కించుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిసింది. ఇందులో కొందరు అధికారులు వీరికి మద్దతు పలికినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. మరో అధికారి తాను చేయలేను అని చేతులెత్తేస్తే ఒత్తిడికి గురి చేస్తున్నారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మరి ఏ మినిస్టర్కు తెలియకుండా వ్యవహారం నడుస్తున్నదా? రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఏంది కథ? మీకు తెలుసా తెలీదా? లేదు వేరే మంత్రి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్? ఎందుకంటే మీ దాంట్లో ఒక మంత్రి చేతుల మీద ఒక వ్యవహారం నడిచే అవకాశం లేదు. సో ఎవరు ఇన్వాల్వ్ అయినా అవ్వచ్చు. మరి వేరే మంత్రి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తున్నాడా? ఇంత పెద్ద మొత్తంలో అధికారుల మీద ఒత్తిడి చేసేంత పని అంటే మంత్రులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది క్లియర్ చేస్తే అక్రమార్కులకు 360 కోట్ల విలువైన స్థలం హస్తగతమైనట్లే. సమర్పించిన డాక్యుమెంట్లపై డౌట్. సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ని దక్కించుకునేందుకు సమర్పించిన డాక్యుమెంట్లపైన అనేక డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఫేక్ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే కొందరు అధికారులు విశ్వసిస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. డాక్యుమెంట్ ఒరిజినల్ అని వెరిఫై చేశారా? మరి ఇన్నేళ్లుగా ఎందుకు అప్లై చేయకుండా పెండింగ్లో ఉన్నది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో సర్వే నెంబర్ 35లోని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసిన ఫైళ్లను కూడా పరిశీలించాలి అన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఆ ఫైల్స్లో కూడా ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవి క్లియర్ చేసినట్లుగానే ఇది కూడా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఫేక్ డాక్యుమెంట్లా, ఒరిజినల్ డాక్యుమెంట్లా అన్న ప్రశ్నకు అధికారుల వద్ద నుంచి సమాధానం రావట్లేదట. అందరూ మౌనంగా ఉన్నారట. గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 60/1లోని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ క్లియరెన్స్, రెగ్యులరైజేషన్, ఎన్ఓసికి రంగం సిద్ధం చేస్తున్నారన్న అంశంపై అధికారులంతా మౌనంగా ఉన్నారు. దరఖాస్తులు సమర్పించిన డాక్యుమెంట్లు ఒరిజినల్ అని వెరిఫై చేశారా? ఒరిజినల్ అయితే గతంలో ఎందుకు రిజెక్ట్ చేశారు? సర్వే నెంబర్ 35లోని స్థలాన్ని క్లియర్ చేసినట్లుగానే ఇది కూడా క్లియర్ చేస్తున్నారా అన్న ప్రశ్నలకు రంగారెడ్డి జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. అంతా ఎన్నికల డ్యూటీలో బిజీగా ఉన్నామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపీరామ్ అన్నాడట. వివరాలు చెప్పేందుకు నిరాకరించిందట. మరో అధికారి స్పందన లేదట.
ఏదో గూడు పుఠాని జరుగుతున్నదని టాక్ వినిపిస్తున్నది. గుట్టల బేగంపేటలో క్లియర్ చేసిన సీలింగ్ ల్యాండ్స్ అన్నింటిపైన సమగ్ర దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. దరఖాస్తుదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో ఎన్ని ఫేక్ ఉన్నాయి, ఎన్ని ఒరిజినల్ అనేది బయటపడుతుందని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారట. ఎంత దుర్మార్గమరా బాబు ఇది. ఇప్పుడు ఈ పేపర్లు కూడా కంపెనీ పేరు రాయొచ్చు కదండి. వాడు డెవలపర్స్ ఎవడు, వాడు కథ ఏంది, కన్సర్న్ ఆఫీసర్ ఎవడు దీనికి బాధ్యత వహించాలా, సమాధానం చెప్పాల్సింది ఎవడు? కొత్తగా నియమించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అనే దొంగను పక్కన పెట్టిరు. ఇప్పుడున్న కొత్త కలెక్టర్ దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఈ వార్త మీద పేదోడికి ఇల్లు కట్టిద్దామంటే కనీసమైన ఆలోచన ప్రభుత్వాలకి రాదు. కనీసమైన ఏమన్నా ల్యాండ్ ఏడుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఏడుంది? ఇడా ఎత్తుకపోయేటోళ్ళు మాత్రం భూములకు ఎకరాలకు ఎకరాలు ఎత్తుకపోతూనే ఉంటారు, కబ్జాలు పెడుతూనే ఉంటారు.